శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ధనుస్సు రాశి వారికి రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున శని యొక్క సంచారం అనేది రాబోతున్నటువంటి 2 సంవత్సరాల 6 నెలల పాటు ధనుస్సు రాశి వారికి మార్చి 29వ తారీఖున రాత్రి 11 గంటల 15 నిమిషాలకి శని యొక్క మార్పు అనేది జరుగుతున్నది. ఈ యొక్క శని యొక్క మార్పు అనేది ఈ రాశి వారికి అర్ధాష్టమంలోకి మారుతున్నాడు. తృతీయంలో ఇన్ని రోజులు అధికారాన్ని మరియు అదేవిధంగా ఇష్టతను, అంటే సామాన్యుల యొక్క కర్షకుల యొక్క ఇష్టతను ఏదైతే కలిగించాడో, యోగ్యాన్ని ఇచ్చాడో, ఆ యొక్క శని వచ్చేటప్పటికి చతుర్థంలోకి వెళ్తున్నాడు, అంటే అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమంలోకి వెళ్ళినటువంటి శని అది ఒక దోషంగా పరిగణించడం జరుగుతుంది. దోషంగా ఎందుకు పరిగణిస్తారో అంటే శని యొక్క దృష్టి అనేది త్రిపాద దృష్టి వచ్చేటప్పటికి రాశి వారికి పంచమం మీద ఒక దృష్టి, అదేవిధంగా వ్యయ స్థానం మీద ఒక దృష్టి ఉంటుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చుని, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క 2 విషయాలని అర్ధాష్టమంలో జరిగేటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంటాడు. అంటే ఆస్తి పరంగా ఇంచుమించుగా ఖర్చుని ఎక్కువగా కలిగించడం, ఆస్తిలో ఎక్కువ భాగాన్ని వృధా ఖర్చుగా చేయడం, మరియు బంధువర్గంలో కానీ లేకుండా ఉంటే బాగా కావలసినటువంటి వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనాల్సినటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉంటాడు. ఇటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది, శని ప్రభావం. అయినప్పటికీ రాశి వారికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే గత జరిగిపోయినటువంటి సంవత్సరంలో కానీ, అంటే క్రోధినామ సంవత్సరం ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క సంవత్సరంలో కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురు బలం లేదు, రాహు బలం లేదు. కానీ ఎట్లాగో తోట నెట్టుకొని వచ్చారు. కానీ ఇక్కడ రాబోతున్నటువంటి సంవత్సరంలో గురుబలం అనేది యాడ్ అవుతున్నది. మరి అదేవిధంగా రాహు బలం అనేది యాడ్ అవుతుంది. రాహు తృతీయంలోకి, గురువు అనేది ఈ రాశి వారికి మార్పు అనేది సప్తమంలోకి జరుగుతున్నది. ఈ 2 గ్రహాలు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. కానీ అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు, అంటే ప్రజెంట్ మాట్లాడుతున్న కాన్సెప్ట్ అది కాబట్టి, అర్ధాష్టమంలోకి రాబోతున్నటువంటి శని మటుకు ఈ రాశి వారికి వ్యాపార పరంగా, ఖర్చు పరంగా కొద్ది ఎక్కువగా ఖర్చుని కలిగించే విధంగా ఉంటాడు. స్థిరచరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. వాటిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాడు. కండిషన్స్ని మారుస్తూ ఉంటాడు. విలువైనటువంటి ఆస్తిని అమ్మేటప్పుడు 1-2 సార్లు ఆలోచించేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాడు. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క శని సంచారం అర్ధాష్టమంలోకి అంత యోగ్యతనివ్వదు. కొన్ని ప్రొఫెషన్స్ని ఇది కొంచెం ఎక్కువగానే ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఎటువంటి ప్రొఫెషన్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి ఇది ఇక కర్షక వర్గం, కార్మిక వర్గంలో పనిచేస్తున్నటువంటి వారు, ఏదైనా కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా వృత్తిపరంగా ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి వారు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి మేస్త్రులు కానీ, మీడియేషన్ చేసేటువంటి వారి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. వారితో పాటు ఎక్కువగా తోపుడు బండ్లు నడిపేటువంటి వారు, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఇంకా మిగతా ఉద్యోగాలు వచ్చేటప్పటికి లాయరు, కోర్టు వ్యవహారాలు నడిపేటువంటి వారు, కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా, రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరియు ఆయిల్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు, స్టీల్ కంపెనీస్లో కానీ వీటిలో పనిచేస్తున్నటువంటి వారు, ఐరన్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మైనింగ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వ్యాపార పరంగా ఎటువంటి వ్యాపారాలు ఇక రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు జాగ్రత్త అనేది అవసరం. వారితో పాటు ఎవరైతే స్టీల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ఐరన్ ఓర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, మైనింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క లాయర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి బిజినెస్లకి అంత అనుకూలమైనటువంటి అప్రైజ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు వ్యాపార పరంగా, ధనపరంగా, పిల్లల యొక్క ఎదుగుదల పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచనలను కలిగిస్తూ ఉంటుంది.
ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా మన పిల్లలకి ఖర్చు పెట్టడం, వారి యొక్క స్థితిగతి గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఖర్చు పెట్టేది నా యొక్క కుటుంబానికే కదా! ఖర్చు పెడితే రూ. 10 పిల్లలు తింటారో, లేకుండా కుటుంబంలో ఎవరో ఒకరు తింటారని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి వారికి మెయిన్‌గా గమనించాల్సిందేంటంటే మార్చి 29 నుండి మే 14వ తారీఖు వరకు ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో 2 మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది కొద్దిగా టఫ్ టైమ్‌గా ఉండే విధంగా ఉంటుంది. ఆ టైంలో జనరల్‌గా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ 2 మంత్స్ మటుకు. తర్వాత గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావడం, ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో గానీ, 35, 40 ఏళ్ల వయసులో ఎప్పుడైతే ఈ యొక్క ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అర్ధాష్టమం గానీ, అష్టమం గానీ, ఏలినాటి శని ప్రభావం గానీ 2 సార్లు వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి శని మొత్తం సర్కిల్ కంప్లీట్ చేయాలంటేనే 30 సంవత్సరాలు పడుతుంది. సో, ఇది ఈ యొక్క ఎప్పుడైతే 30 సంవత్సరాల వయసులో ఎవరికైతే వస్తుందో జుట్టు రాలిపోవటం అనేది జరగడం అనేది ఒక పరిపాటి. దాంతోపాటు స్ట్రెస్ అనేది శరీరంలో వేడి అనేది బాగా పెరగటం, వృత్తిపరంగా కూడా వేడి అనేది ఎక్కువగా పెరగటం అనేది జరుగుతుంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్, గ్యాస్ట్రైటిస్ బాధలు ఉండేటువంటి వారు కానీ 2 సంవత్సరాలు 6 నెలలు కాబట్టి మీ యొక్క జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. మీకు జాతకరీత్యా వింశోత్తర దశలు కూడా జనరల్‌గా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా సరే ఒక పాప వింశోత్తర దశ జరుగుతున్నట్లయితే ఆ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఆ యొక్క పీరియడ్‌లో ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి చేసేటప్పుడు, ప్రొఫెషనల్ చేంజెస్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. చెప్పినటువంటి ప్రొఫెషన్స్‌లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులను ఎవరికైనా దానం ఇవ్వండి. అదేవిధంగా ఇంట్లో తుక్కు ఇనుము ఎక్కువగా ఉంచుకోవద్దు. ఆ తుక్కు ఇనుము కూడా ఏదైనా దేవాలయానికి, కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి దేవాలయానికి నిర్మాణ దాతగా ఇవ్వండి. ఇటువంటి పరిహారాలు చేయండి. స్వస్తి.